హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. సో కాంచీపురంలో ఫస్ట్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ చూసామని చెప్పాం కదా. అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో ఆ టైంకి టెంపుల్స్ అన్నీ క్లోజ్ కాంచీపురంలో. సో మళ్ళీ అన్నీ 3:30కి ఓపెన్ చేస్తారు. ఈలోపు ఊరికే షాపింగ్ చూద్దామని చెప్పి శారీస్ అవన్నీ చూసాము. అంతా నార్మల్ మోడల్సే, మనకి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. బట్ కాకపోతే కొంచెం క్వాలిటీ ఉన్నాయి అంతే. తర్వాత ఏంటంటే మనకి బంగారు బల్లి ఉంటది. అందరికీ ఐడియానే ఉంటది గదా! సో టెంపుల్ నేము వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్. సో అక్కడికెళ్ళాము. టెంపుల్ ఓపెన్‌లో లేదు గానీ, బట్ ఏంటంటే అందరూ అప్పటికి క్యూలో ఉన్నారు. సో టెంపుల్ ఔట్ సైడ్ అయినా చూడొచ్చని జెప్పి వెళ్ళాము. చాలా అంటే చాలా పెద్దది. మనకక్కడ 100 స్తంభాల మండపం ఒకటుంటది. సో దానికి ఎంట్రీ టికెట్ ఉన్నట్లుంది. సో అది చూడొచ్చు. బట్ ఫోన్స్ ఇవేమి అలో లేవు లోపలికి చూడటానికి. సో అందుకే నేను రికార్డ్ చేయలేదు. మీరే చూడొచ్చు. టెంపుల్ చాలా పెద్దది. ఔట్ సైడే ఇదంతా. పెద్ద కోనేరు గూడా ఉంది ఇక్కడ. నేను దాన్ని గూడా రికార్డ్ చేశాను. టెంపుల్ ఎగ్జాక్ట్‌గా 3:30కి ఓపెన్ చేశారు. లోపల గూడా మనకి చాలా టైం పడతది. దర్శనం పెద్ద టైం పట్టకపోయినా బట్ క్రౌడ్ ఎక్కువున్నారు గదా! సో మనకలా స్లో అవుతా ఉంటది. మనకి ద్రాక్షారామం టెంపుల్ చూసే ఉంటారు గదా అందరూ ఏపీలో. ఎగ్జాక్ట్ నాకైతే అలానే అనిపిచ్చింది. అలానే 2 ఫ్లోర్‌లు. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక పైన బంగారు బల్లి దర్శనం చేసుకొని ఇంక మేము బయటకొచ్చేసాం. బట్ టెంపుల్‌లో అయితే టైం ఎక్కువ పడుతుంది. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.